హాయ్, వెల్కమ్ టు ఎంవీస్ టాక్. నేను మీ మధు. ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఖైరాగఢ్ జిల్లాలోని సారాగోండి గ్రామంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక రావి చెట్టుని నరికేశారు. దీంతో ఆ చెట్టుని పెంచిన డియోలా బాయ్ తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఏజ్ 85 years. ఆ విలేజర్స్ ఆమె చుట్టూ చేరి ఓదార్చిన ఆ ఓల్డ్ ఏజ్ విమెన్ దుఃఖం తీరలేదు. అసలు స్టోరీలోకి వస్తే డియోలా బాయ్ తనకి 65 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు తన ఇంటి ఎదుట ఒక రావి మొక్కని నాటింది. దానికి నీరు పోసింది. సొంత బిడ్డలా పెంచింది. 20 yearsలో ఆ మొక్క ఏపుగా పెరిగి భారీ వృక్షంగా మారింది. విలేజ్లో అందరూ దాన్ని డియోలా బాయ్ చెట్టు అని పిలిచేవారు. అక్కడి ప్రజలకి అదొక సెంటిమెంట్ కూడా. అయితే ఆ చెట్టు ఉన్న ల్యాండ్పై ఒక రియల్ ఎస్టేటర్ కన్నుపడింది. అతను తన మనుషులను పురమాయించి దానిని నరికేయించాడు. దాంతో డియోలా బాయ్ తన గుండె పగిలినట్టు కూలబడింది. చెట్టు మొదలపై తలపెట్టి శోకాలు పెట్టింది. ఆ సీన్ చూసిన విలేజర్స్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. భారీ ప్రొటెస్ట్ నిర్వహించారు. చెట్టు నరికివేతపై ప్రమోద్ పటేల్ అనే స్థానికుడు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారిని కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి కూడా తరలించారు. ఇంతటితో ఈ ఇష్యూ సమసిపోలేదు. ఆ విలేజర్స్ ఆగ్రహం చల్లారలేదు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ సంజయ్ సింగ్ ఆధ్వర్యంలో ఊరంతా కదిలింది. ఎక్కడైతే చెట్టుని నరికారో ఆ పక్కనే మరో రావి మొక్కని నాటారు. దాని జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ వార్తకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నెటిజన్లు ఆ విలేజర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఎక్కడ ఎవరు చెట్లు నరికినా ఇదే రకమైన రియాక్షన్ రావాలని అనేక మంది కామెంట్స్ పోస్ట్ చేశారు. ఏ తర్వాత చెప్పొచ్చేదేమంటే, చెట్లని నరికితే చేటు తప్పదండోయ్. దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎంవీస్ టాక్.